ఇప్పటికీ సినిమా రంగం బాగానే గుర్తు పెట్టుకోవచ్చు. ఆయన వీణ పాటలు కావాలంటే ఆయన రాయాలి. అమ్మ మీద ప్రేమతో, చెల్లె మీద ప్రేమతో పాటలు రాయాలంటే ఆయన జలగం వెంకట్రావు మీద పూర్తిగా ఆధారపడి ఉండడం, ఆయన పుస్తకానికి ఆలోచనలు అని పేరు పెడితే ఆనాడు మేము నమ్మిన దిగంబర కవిత్వాన్ని వ్యతిరేకించాడు, విప్లవ కవిత్వాన్ని వ్యతిరేకించాడు, తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించాడు. వెలుగు చీకట్ల మధ్య తప్పించుకోవడం అనేటువంటిది నిజంగా ఆయన జీవితంలో జరిగింది. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో ఏ కవి కూడా పోలీసుల నుంచి తప్పించుకొని నాడు నిజంగానే విప్లవోద్యమం ఈయనను అర్థం చేసుకోలేదా అని చూసినప్పుడు, ఇంత స్పష్టంగా విప్లవాన్ని వ్యతిరేకించినప్పుడు విప్లవోద్యమం ఎమర్జెన్సీని దాశరథి సపోర్ట్ చేశాడు, శ్రీశ్రీ సపోర్ట్ చేశాడు, దాశరథి సపోర్ట్ చేశాడు. తెలంగాణ ఉద్యమాన్ని నమ్మిన దాన్ని రాశాడు. నమ్మిన దాన్ని రాయటం అనేది కూడా ఒక విలువ. నమ్మిన దాన్ని చెప్పకుండా దాచుకోవడం అనేటువంటిది లౌక్యం. ఒక కష్టకాలంలో ప్రజలతో నిలబడ్డటువంటి వ్యక్తి. తెలంగాణ రైతాంగ పోరాటం నాడు గొంతులు ఎవరి లేవనటువంటి దశ ఉన్నప్పుడు దాశరథి సభకు వెళ్లే వాళ్ళం, అభిమానంతో వెళ్లే వాళ్ళం. కానీ ఆ అభిమానంతో వెళ్ళినటువంటి వాళ్ళం వెనక కూర్చొని దాశరథిని ఇద్దరు మహాకవులు, దాశరథి, కాళోజీ, ఇద్దరికి అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంది. ఈ ఇద్దరి సంబంధాల్లో ఉన్నప్పుడు కూడా సోమసుందర్ కూడా 1 కోటి 2 కోట్లు అని మాట్లాడలేదు. ఆయన కూడా 3 కోట్ల గురించే మాట్లాడాడు. 3 కోట్ల తెలుగు వాళ్ళం మేము నిన్ను. శ్రీశ్రీ లాంటి వాళ్ళు దాశరథిని ఇష్టపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తీవ్రంగా వ్యతిరేకించి పొట్టి కవి అని సంబోధించినటువంటి ఆరుద్ర గురించి కూడా నేను ఈ మధ్య ఆరుద్రకి కూడా సత్య జయంతి కనుక ఆరుద్ర గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం ఏమర్థమైందంటే, తెలంగాణ, జై తెలంగాణ లేదా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ ఒక్క కవి మాత్రమే ఆనాడు లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి ఈ గొడవలకు, వివాదాలకు మూలం సినిమాల్లో ఉన్నాయి. సినిమా పాటల్లో, సినిమా ప్రపంచంలో ఉన్నది. రాజకీయ ప్రపంచం ఆల్ ఇండియా రేడియోలో ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి బూరుగుల రామకృష్ణరావు సిఫారసు చేస్తే ఆ ఉద్యోగం ఆయనకి దక్కి, ఆ ఉద్యోగంలో నారాయణ రెడ్డి గారికి అట్లనే దాశరథి గారికి ఎక్కడ అప్పటిదాకా వీళ్ళిద్దరు సోదరులు. అప్పటి వరకు దాశరథి అగ్నిధార పద్యాల్ని చాలా ప్రేమించినటువంటి శ్రీశ్రీ ఆ అగ్నిధార పద్యాల్ని, ఆయనది అగ్నిధార, అగ్నికంఠం, అగ్నిధార, పద్యధార. అగ్నిధారలో ఉండేటటువంటి పద్యాలతో పాటు వచన కవిత్వంతో పాటు అందులో ఒక పాట రాశాడు. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు మద్రాసుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, సినిమాకి అనుకూలంగా ఉంటది. మద్రాసులోకి వెళ్లి సినిమా పాటలు రాస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ